ఇవాళ ఒక విధంగా శుభదినం అనుకోవచ్చు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తప్ప, ఎంతో మంది పోరాటాలు చేసి ఈ మహనీయుల విగ్రహాలను పెట్టాలని చాలా మంది మిత్రులు, మేధావులు పోరాటం చేసి జైలులోకి పోయి అవమానాలు ఎదురై చాలా మంది కష్టపడ్డారు. దాదాపు 27 సంవత్సరాల నుంచి. అయినా అప్పుడున్న పాలకపక్షం మొన్నటి దాకా టిఆర్ఎస్ గవర్నమెంట్ దాకా ఎప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. సరే, మనము బలమైన నిర్మాణం చేస్తున్నామనో, గొల్లకుర్మలో బలంగా రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నారనో, మరో పోరాటం ముందుకు పోతుందనో, అణగారిన కులాలు ఏకమైతుందనో, మొత్తానికైతే ఏదే ఒక సప్పుడుతోని ఇలా లలితక్కకు మన విగ్రహం పెట్టుకోవడానికి ప్లేస్ని అయితే కేటాయించారు. ఆ కేటాయించినందుకు అక్కడున్న మున్సిపల్ చైర్మన్ గారికి, ఆ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన చంద్రశేఖర్ అండ్ మిగతా మిత్రులకు, ఎమ్మెల్యే గారికి వాస్తవంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైతే ఈ విగ్రహం పెట్టడం కోసం చాలా మంది మిత్రులు, మల్లన్న కావచ్చు, సిద్ధేశ్వరన్న కావచ్చు, శ్రీశైలం అన్న కావచ్చు, ఇంకా చాలా మంది మిత్రులు ఈ విగ్రహాల కోసం, సామాజిక ఉద్యమాల కోసం, ఈ నూతన వ్యవస్థ కోసం వాళ్ళ మాట, వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు ముందు నడిపే విధానంతోనే ఇది సాధ్యమైంది. ఇవాళ అక్కడ మొత్తానికైతే అక్కడ జరిగింది మంచి శుభ పరిణామమే. కానీ ఆ ప్రాంతంలో సీనియర్ పెద్ద మనుషులు ఉండే, ముసలోళ్ళు ఉండే, వాళ్ళని అక్కడ పిలవకపోవడానికి చాలా కొద్దిగా నొచ్చుకున్నట్టయింది. ఎందుకంటే గత 30, 40 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలలో నిమగ్నమై అలా ఒళ్ళు గుళ్ళు చేసుకున్నోళ్ళు, ప్రతి ఉద్యమంలో పోరాటంలో ఉన్నోళ్ళు, ఈ లలితక్క చనిపోయిన తర్వాత ఆ కష్టపడ్డ వాళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని ఆ దగ్గర హక్కున చేర్చుకున్న వాళ్ళు ఆడికి దగ్గరికి రాలేకపోయినరు. ఆ చుట్టుపక్కల ఉంటే ఒక పెద్ద మనిషి మాట్లాడంగా నేను ఒక వీడియో తీసిన. ఆనాడు లలితక్క చచ్చిపోయేటప్పుడు వీళ్ళు ఎక్కడుంటారో తెలుసా అన్నా అని. అనే లలితక్క చనిపోయేటప్పటికి వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు అన్నారు. దయచేసి ఒక ముసలాయన పెద్ద మనిషి, నా వెంబడి ఇంకో అన్నుండే, ఆ 70 సంవత్సరాలు ఏముంటే నేను వీడియో చేసిన. నేను ఎవరో అనుకొని మా చేస్తాను, కానీ నేను అప్పుడు పనిచేసిందే ఇటు సంగతి, నన్ను ఎవ్వరు విత్తలేరు, నేను అక్కెంబడే ఉన్నా అంటే వీడియో రికార్డ్ చేసిన. ఆయన బాధపడతా ఉన్నాడు, చినిగిపోయిన అంగి ఉంది ఆయనకు. ఆనాడు చాలా కష్టపడ్డాడు. చాలా మంది మిత్రులు ఆ చుట్టుపక్కల ఉన్నారు. ఎందుకంటే ఆ పిలిస్తే కొద్దిగా గౌరవంగా ఫీల్ అయ్యేవారు, కొద్దిగా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళేమో. ఆడ అంత గజిబిజి గందరగోళం అయింది. అయినా సంతోషకరమే. సరే, మొత్తానికైతే ఒక కాడ పునాది అయితే పడ్డది, ఒక కొబ్బరికాయ అయితే కొట్టినాం. మరి ఈ కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన లలితక్క అనుకున్న ఆశయాలు నెరవేరుతాయా? సాధ్యమవుతుందా? మనం ఈ ఒక్క విగ్రహంతో కాదు, ఏదైతే భువనగిరిలో జరిగిన ఉద్యమం, భువనగిరిలో జరిగిన నరమేధం చాలా ప్రాంతాలకు అది చుట్టుముట్టింది. చాలా ప్రాంతాలలో చాలా మంది మిత్రులు దెబ్బలు తిన్నారు, గుండు కొట్టించి ఆ గుండు మీద యూరిన్ వేసిన వాళ్ళు ఉన్నారు, అంత హింస పడ్డోళ్ళు ఉన్నారు. ఇక్కడ సాధించిన విజయం, ఈ విగ్రహాలు మన భక్తుల సిద్ధేశ్వరాన్ని అన్నట్టుగా ట్యాంక్ బండు మీద నుంచి మొదలుకుంటే రాష్ట్రం ప్రతి పల్లెకు సేమ్ అంబేద్కర్ విగ్రహాలు ఎట్లయితే ఉన్నాయో
మన మహనీయుల విగ్రహాలు ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తున్నా. ఎందుకంటే ఒక దిక్కు మన అమరుల జ్ఞాపకాలని పూర్తిగా అనలేకపోతున్నాయని అమరుల జ్ఞాపకాలను కుప్ప ఊల్చేసారు. ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. రోడ్డు వెలుపు కార్యక్రమంతో రాత్రి ఎవడో పోయి కూలగోసుకున్నాడు. ఎందుకంటే అంటే భవిష్యత్తులో ఈ జ్ఞాపకాలే ఉండకుండా చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మన పోయిన తరాన్ని మనం ఇట్లా వాళ్ళని ఏదో రూపంలో మనం పెట్టకుంటే రేపు భవిష్యత్తు మనం దత్తే కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే అమరులు చనిపోయిందో ఇలా లలితక్క ఇలా అక్కడ విగ్రహం పెట్టిన కాడ చాలా మంది అమరుల పేర్లు అయితే రావాల్సి ఉంటుంది. శత్రువు గిట్టనోడు ఈ వేరే విగ్రహం పెడతా అంటే నచ్చకపోయినా ఆయన గుండె గుచ్చుకున్నట్టయినా మనం కనీసం పేర్లతో గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నదని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నా. మిత్రులారా, ఇవాళ ఇక్కడ స్టార్ట్ అయిన విగ్రహం మంచిర్యాల జిల్లాలో రెండోది మేము మా ఖర్చులతో పెడతామని ఈ సభాముఖంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకుంటే ముందు పోదు. ఒకవేళ నువ్వు స్తూపం కడతా అంటే కట్టనిస్తాడా? సాధ్యమవుతుందా? ఏదో రూపంలో నేను కూల్చేస్తాడు. కాబట్టి మన ఏదైతే తెలంగాణ అమరవీరులు ఉన్నారో ఆ అమరవీరుల విగ్రహాలను ఓపెన్ చేస్తూనే మిగతా అమరుల పేర్లు కనీసం పెద్ద అక్షరాలతోని శిలాఫలకం మీద పెట్టినట్టయితే మన రాబోయే తరం దాన్ని చదువుకొని ఈ పేరెవరిది, వీళ్ళు ఎవరు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటారని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నా. ఈ కాడి నుంచి తమ్ముడా, ఈ కాడి నుంచి గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి డోల్ దెబ్బ ప్రతి పల్లెకు కూడా ప్రయాణం అవుతుంది, ప్రతి గ్రామానికి ప్రయాణం అవుతుంది, ప్రతి కులాలను ఏకం చేస్తుంది. దానికి మీరు అందరు కూడా సహకరించాలి. పాత పద్ధతులు ఎట్లయితే మీరు అంటే ఉన్నది ఇంట్లున్నది కారమో గడుకో మెతుకులో పెట్టిండ్రో అదే పద్ధతిలో మమ్మల్ని మా కార్యకర్తలను కొద్దిగా సాధాలని వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ